Hello everyone, welcome to my channel Learn with Bhuvana. In today's class, I am going to teach you all how to talk about your past. అంటే మీ పాస్ట్ గురించి మీరు మాట్లాడాలి అనుకుంటే ఎలా మాట్లాడాలి, ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ ప్రాబ్లం అందరం మాట్లాడతాం ఇంగ్లీష్లో, పాస్ట్ గురించి మాట్లాడతాం, ప్రెజెంట్ మాట్లాడతాం, ఇవన్నీ మనమంతా పట్టించుకోం, జనరల్గా మాట్లాడేస్తూ ఉంటాం. అయితే కొంతమంది చెప్తారు నీ సెంటెన్స్ రాంగ్ అంటారు, మనకే డౌట్ వస్తూ ఉంటుంది నేను కరెక్ట్గా మాట్లాడానా లేదా, ఇలాంటి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అయితే మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ పెట్టాను. దానికి తెలుగు సెంటెన్స్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను. అయితే మీరు అయితే ఏ ఆన్సర్ ఇస్తారు, ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా? ఒక్కసారి థింక్ చేయండి. థింక్ చేసి మీ ఆన్సర్ ఏంటనేది చెప్పండి. దాని తర్వాత నేను రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్తాను. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ఐ విల్ యూజ్ అ బ్లాక్ ఇంక్. సో లుక్ అట్ దిస్ వన్, ఐ ప్లేడ్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్లో డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే వర్బ్ దగ్గర ఉంది. వర్బ్ అంటే ఏంటంటే మనం ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తామో, ఇప్పుడు ఆడుకోవడం, నేను ఆడుకున్నాను అనే దాంట్లో ఆడుకోవడం అనేది మెయిన్ యాక్షన్ అనమాట, మెయిన్ థింగ్ దట్ వీ పర్ఫార్మ్డ్. అయితే సెకండ్ దాంట్లో కూడా సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఎక్కడుంది, ఇక్కడ ఈడీ యాడ్ అయింది, ఇక్కడ లేదు ఈడీ. సో ఏది కరెక్ట్ మీ దృష్టిలో? ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్. I want to give the right answer now. The right answer is I played with my friends. This is the right answer. Now the wrong answer is, which one is the wrong? That is this one. Why is this a wrong answer? Because you just used play there. Means if you put play, that goes into the present category. అంటే ప్లే అనేది బేసిక్ వర్బ్ అండి, అంటే బేస్ వర్బ్ అంటాం దాన్ని. ఇప్పుడు నేను ఆడుతాను జనరల్గా అంటే మీరు ప్లే అని చెప్పొచ్చు, అది ప్రెజెంట్ టెన్స్. నేను ఫ్యూచర్ క్లాసెస్లో మీకు ప్రెజెంట్ టెన్స్ కూడా నేర్పిస్తాను. అయితే ఇది పాస్ట్ అయిపోయిన దాని గురించి చెప్తున్నారు. అయితే మనం అయిపోయిన దాని గురించి మాట్లాడేటప్పుడు చిన్న చేంజ్ అనేది రావాలి కదండి. సేమ్గా ఉంటే అది అయిపోయిన దాని గురించి మాట్లాడినట్టు కాదు కదా. సో చేంజ్ ఉంది కాబట్టి దిస్ వన్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై లాజిక్ నౌ. లెట్స్ గో అహెడ్ అండ్ లెర్న్ వేర్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్. ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయండి. ఇంగ్లీష్లో మీరు పర్ఫెక్షన్ కావాలి, మీరు ఫ్లూయెంట్ అవ్వాలి అనుకుంటే ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు అనేది తెలుసుకోండి. దెన్ ఇట్ విల్ బీ ఈజీ. ప్రాబ్లం తెలిస్తే రూట్ అవుట్ చేసి సొల్యూషన్ ఫైండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. హియర్ యూ గో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 4 ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ కూడా ఓకే వర్బ్ మీదండి. ఆ వర్బ్ ఏంటంటే వెంట్. సో వెళ్ళడం, వై ఇస్ ఇట్ నాట్ వర్కింగ్? టేక్ ద గ్రీన్ ఇంక్. ఓకే, సో వెళ్ళడం అనే కాంటెక్స్ట్ మీద నేను 4 ఎగ్జాంపుల్స్ రాశాను. వెళ్ళడం అని మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా నేను వెళ్ళాను అని మీరు చెప్పాలి అనుకుంటే వెంట్ అనేది యూస్ చేయండి, అందులో డౌటే లేదు. ఓకే, నౌ లుక్ అట్ దిస్. హీ వెంట్ టు ఆఫీస్. అతను ఆఫీస్కి వెళ్ళాడు. మై చిల్డ్రన్ వెంట్ టు స్కూల్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఐ వెంట్ జాగింగ్. నేను జాగింగ్కి వెళ్ళాను. వీ వెంట్ ఆన్ వెకేషన్ లాస్ట్ వీక్. మేము వెకేషన్కి వెళ్ళాము లాస్ట్ వీక్. సో ఇక్కడ ఒకటే వర్బ్ అండి, అదేంటి వెంట్. అంటే నేను వెళ్ళాను అని, ఎవరైనా వెళ్ళారు అనే పాయింట్ వస్తే వెంట్ అనేది యూస్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ఈటింగ్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. వీ ఏట్ ఐస్ క్రీమ్. సో తిన్నాము ఇలా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే, తినడం అనేది మీరు పాస్ట్లో మాట్లాడాలి అనుకుంటే ఏట్ అనేది యూస్ చేయాలండి. ఈట్ బేస్ ఫామ్ అయితే పాస్ట్ టెన్స్, చేంజ్ వచ్చింది ఏంటి ఏట్. ఈట్ మీరు యూస్ చేయలేరు, పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, అయిపోయిన దాని గురించి. సో ఈట్ని చేంజ్ చేస్తే మనకి ఏట్ అవుతుంది. పాస్ట్ టెన్స్ ఏంటి ఏట్. సో వీ యూజ్ ఏట్ ఇన్ ద సెంటెన్సెస్ ఆఫ్ పాస్ట్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, there are 2 more sentences where I am talking about eating only but not used the verb ate. ఈ కింద 2 సెంటెన్సెస్లో నేను తినడం గురించే మాట్లాడా, కానీ ఏట్ అనేది యూస్ చేయలేదు. ఎందుకంటే హ్యాడ్ అనే వర్బ్ని కూడా,
హ్యాడ్ అనే వర్బ్ని కూడా తినడం విషయంలో మనం యూస్ చేయొచ్చండి, అందుకే ఇచ్చాను. దే హ్యాడ్ లంచ్ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, హ్యావ్ యూ హ్యాడ్ లంచ్, హ్యాడ్ యువర్ లంచ్ ఇలా అడుగుతూ ఉంటారు. సో హ్యాడ్ అనేది కరెక్ట్ వర్డే, ఫుడ్కి వాడాలి అనుకుంటే ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. దే హ్యాడ్ లంచ్, దీనికి బేస్ ఫామ్ మీకు ఏంటి అని డౌట్ ఉంటే హ్యావ్ అండి, HAVE. పాస్ట్ ఫామ్ ఏమవుతుంది, HAD. సో దట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, షీ హ్యాడ్ అన్ యాపిల్, HAD is the past form. Now all these examples are based on eating. Let's go ahead. Here I have made examples using different verbs. ఇప్పుడు 1 or 2 verbs తెలిస్తే సరిపోదు కదండి, మనం చాలా మాట్లాడుతూ ఉంటాము. అయితే దానికి తగ్గ వర్బ్ మనకి పాస్ట్ ఫామ్ తెలియకపోతే ఫెయిల్ అయిపోతాం మాట్లాడడంలో. మనకి తెలియాలి వర్బ్స్ అనేవి. సో ఇక్కడ చూద్దాం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. రోజీ వాచ్డ్ అ మూవీ, రోజీ వాచ్డ్ అ మూవీ. వాచ్ అనేది బేస్ ఫామ్ అయితే మనకి చేంజ్ వచ్చిన వర్బ్ ఏంటి, చేంజ్ జరిగింది. వాచ్ని పాస్ట్లో చెప్తే వాచ్డ్, ఈడీ అనేది యాడ్ అయింది. నెక్స్ట్, సీత ఫర్గాట్ అబౌట్ ద వర్క్, సీత వర్క్ చేయడం మర్చిపోయింది ఆర్ వర్క్ గురించి మర్చిపోయింది, వాట్ ఎవర్. ఓకే, ఫర్గాట్ అబౌట్ ద వర్క్. ఫర్గెట్ మనకి బేస్ ఫామ్ అయితే ఫర్గాట్ అనేది పాస్ట్ ఫామ్. నెక్స్ట్, ద వాచ్మెన్ లైడ్ టు అస్, మనకి వాచ్మెన్ అబద్ధం చెప్పాడు. LIE, లై అనేది బేస్ ఫామ్ అయితే LIED అనేది పాస్ట్ ఫామ్ అండి. ద బాయ్ యాక్టెడ్ వెల్, సో దీనిలో బేస్ ఫామ్ ఏంటండి, ACT అనేది బేస్ ఫామ్ అయితే యాక్ట్, పాస్ట్ టెన్స్ ఈజ్ యాక్టెడ్. అయితే ఇక్కడే డిఫికల్టీ వస్తుందండి, ఈ పాస్ట్ ఫామ్ తెలియకపోవడం వల్ల ప్రెజెంట్ ఫామ్నే వాడేస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడే ప్రాబ్లం అనేది వస్తుంది. నాకు తెలిసినంతవరకు నేను అబ్జర్వ్ చేసిన స్టూడెంట్స్లో చాలామందిని అబ్జర్వ్ చేశానండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి పాస్ట్ చేంజ్ చేయడం తెలియక తప్పుగా వాడేస్తూ ఉంటారు. అది తెలుసుకుంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీ అవుతుంది. నా అయితే మీరు అనుకోవచ్చు నేను అన్ని వర్బ్స్ ఇవ్వలేదు అని, కానీ దానికోసం స్పెసిఫిక్గా ఇంకో వీడియో యాడ్ చేస్తానండి, వీడియో తయారు చేస్తాను. అందులో మీకు మనం మోస్ట్ కామన్గా యూస్ చేసే వర్బ్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మోస్ట్ కామన్ అంటే మోస్ట్ కామన్ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తే ఎలాంటి వర్బ్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా లెవెల్ వైజ్ మీకు యాడ్ చేసి సెండ్ చేస్తాను, వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, తెలుగు మీనింగ్స్ కూడా దానికి చెప్తాను. దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. సో that's it for today. I hope you enjoyed the lesson and please do subscribe to my channel if you are watching it for the first time. Thank you everyone.